ఆస్తి వ్యామోహం మనుషుల మధ్య బంధాలను తుంచేస్తోంది. కన్నవారు అనే మమకారం లేకుండా ఆస్తి వాటా కోసం ఓ కుమార్తె ఏకంగా తను పుట్టి పెరిగిన ఇంటికి నిప్పు పెట్టిన ఘటన పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో కలకలం రేపింది. బాధితురాలి వివరాల ప్రకారం చిలకలూరిపేట పట్టణంలో గొర్రాల చౌడి ప్రాంతంలో మంగళవారం రాత్రి ఈ దారుణం చోటు చేసుకుంది. స్థానికంగా నివాసం ఉంటున్న దంపతులకు వారి వివాహిత కుమార్తెకు మధ్య కొంతకాలంగా ఆస్తి విషయమై వివాదాలు నడుస్తున్నాయి. ఆస్తిలో తన వాటా ఇవ్వాలి అంటూ సదరు కుమార్తె నిత్యం తల్లిదండ్రులను వేధింపులకు గురి చేసేదని సమాచారం. మంగళవారం రాత్రి ఈ వివాదం కాస్త ముదరడంతో ఆమె విచక్షణ కోల్పోయింది. తల్లిదండ్రులు తన మాట వినడం లేదన్న కోపంతో వారు ఉంటున్న ఇంటిపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టిందని చెబుతున్నారు. క్షణాల్లో మంటలు వ్యాపించడంతో ఇంట్లోని వారు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని కుటుంబ సభ్యులందరూ త్రుటిలో బయటకు పరుగులు తీశారు. అయితే మంటల తీవ్రతకు ఇంట్లోని ఫర్నిచర్, ఇతర విలువైన సామాగ్రి పూర్తిగా అగ్నికి ఆహుతయింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. బాధితుల ఫిర్యాదు మేరకు నిందితురాలైన కుమార్తెపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ప్రస్తుతం ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగుతుంది. పోలీసుల విచారణలో అసలు విషయాలు రానున్నాయి. మా అమ్మాయి చంద్రిక అనే అమ్మాయి రాత్రి ఇంటికాడికి వచ్చి పెట్రోల్ పోసి ఇల్లు తగలబెట్టిందండి. కార్డు కాగితం ఇవ్వలేదని మమ్మల్ని హింస పెట్టి నా మీద, నా మనవరాల మీద, ఇద్దరి మీద పోయిపోయింది పెట్రోల్. మేము జస్ట్ మిస్ అయ్యి లోపలికి వెళ్ళి తలిపేసుకుని పైన బయటకు వచ్చేటప్పుడు తలుపంతా మొత్తం కాలిపోయి, పంచా మొత్తం కాలిపోయి ఉంది. ఇప్పుడు ఆ అమ్మాయి మమ్మల్ని మాకు ప్రాణహానిగా భయంగా ఉంది. అసలు ముందు మా ఇద్దరికి, మా ఆయనకి నాకు భయంగా ఉంది. ఆ పిల్లని కూడా ఏదో చేసిద్దని భయంగా ఉంది. ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదండి. ఏదన్నా గానీ మీరే ఏదంతా న్యాయం చేయండి, అందరు కలిసి మీరు న్యాయం చేయండి ఏదన్నా గానీ. ఆ అమ్మాయికి ఫస్ట్ డివోర్స్ అయింది. రెండోదేమో ఇంకో అబ్బాయిని లంబాడి అబ్బాయిని పెళ్లి చేసుకుంది. ఆ అబ్బాయితో కడుపులు తెచ్చుకుంది. ఆ 4 కడుపులు పోయినాక ఆ అమ్మాయికి మైండ్ పోయిందో ఏమో మాకు తెలియదు. కానీ ఆ అబ్బాయితోనే ఇప్పుడు కూడా ఆ అబ్బాయితోనే ఉంది. ఇండైరెక్ట్ గా ఆ అబ్బాయి పెళ్లి చేసుకున్నా కూడా ఆ అబ్బాయితోనే ఇన్లీగల్ గా కాంటాక్ట్ అయ్యింది ఆ పిల్ల. ఇప్పుడు కాంటాక్ట్ అయ్యింది. మరి ఎవరు సపోర్ట్ చేస్తున్నారో ఏమో మా మీద యుద్ధానికి వస్తుంది. ప్రతి దానికి ఆ అమ్మాయి వస్తువులు ఇచ్చేసాము, ఆ అమ్మాయి డబ్బులు ఇచ్చేసాము, కాగితాలు ఇచ్చేసాము. ఆ అమ్మాయి ఎందుకు ఏ వస్తువు మా దగ్గర లేదు. అసలు మా జోలికి రావాల్సిన అవసరం లేదు. ఆ 10 ఎందుకు వస్తుందో కూడా మాకు తెలియట్లేదు. ఇప్పుడు అసలు అయినా లాయర్లు కూడా, మహిళా మండలి నుంచి లాయర్లు కూడా మీకు సంబంధం లేదని చెప్పారు. ఆ అమ్మాయి డబ్బులు ఫస్ట్ డివోర్స్ అయిన డబ్బులు ఇచ్చేసామండి. రెండోసారి ఇప్పుడు మాకు ఆస్తి కోసం నువ్వు చచ్చిపోవాలి, నువ్వు చచ్చిపోతే నేను ఇంట్లోకి వచ్చి కూర్చుంటాను అంటుంది ఆ అమ్మాయి. కొంచెం ఇప్పుడు ఆస్తి కావాలి, నాకు ఇల్లు కావాలి, నాది ఇల్లు, మీరు సంపాదించింది కాదు అని నేను ఆస్తి కోసమే ఇప్పుడు కాల్ చేసి నేను కావాలి అని నన్నే డైరెక్ట్ గానే నాతోనే అంది అమ్మాయి. ఈ అమ్మాయి వాళ్ళ అమ్మాయి.